ప్రతిభ అనే తెలంగాణ క్రీడాకారిణి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో ఇట్లా వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేశారు అని చెప్పిన దానిపై శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, అప్పుడు క్రీడా శాఖ మంత్రి, ఆయన కామెంట్ కూడా చాలా అలాంటి పనులు ఏం చేయలేదు. అంటే శ్రీనివాస్ గౌడ్ అనబడే వ్యక్తి నాకు పార్టీలతో సంబంధం లేదు, మీకు తెలుసు ఆ సంగతి. నేను పార్టీల పరంగా చచ్చినా మాట్లాడు. ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా నిజం మాట్లాడతాను. ఖచ్చితంగా చెప్తున్నా, శ్రీనివాస్ గౌడ్ అనబడే వ్యక్తి ఆ రకమైనటువంటి కక్కుర్తి పడే మనిషి కాదు, దిగజారే మనిషి అంతకన్నా కాదు. ఎందుకంటే నాకు తెలుసు, నన్ను ఒక్కసారో రెండుసార్లు చూసినట్టు గుర్తు, మాట్లాడింది కూడా లేదు. నారసింహుడి బిడ్డగా నేను ఏదైతే తెలియపరుస్తూ ఉంటానో ఈ రోజుగా జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా ఎక్కడ అవకాశం కూడా లేదు నో అంటానికి. అయితే ఇప్పుడు వచ్చిన కామెంట్స్ చేసినటువంటి ఆ సోదరికి నేను అడిగేది, నా సంశయం, నా సందేహం, నా అనుమానం, నేను విమర్శించట్లా. ఇన్నాళ్ళు ఎందుకు కాముగా ఉన్నా? ఇన్నాళ్ళు నువ్వెందుకు మాట్లాడలా? ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నా? ఎప్పుడైతే క్రీడాశాఖ మంత్రిగా ఉండి ఇబ్బంది పెట్టడం జరిగిందో ఆ రోజే నువ్వు బయటకు వచ్చి ఎందుకు గుడ్డలోడదు ఇలా? ఇప్పుడు తప్పు చేశాడు నీకు ఆ రోజు. ఇప్పుడు చలో అనుకుందాం, శ్రీనివాస్ గౌడ్ చెడ్డ మనిషే. బీఆర్ఎస్లో అందరూ చెడ్డవాళ్ళేనా? ఎవడు మంచివాడు లేరా? ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి ఎదుగుదలని చూడలేని వాళ్ళు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ రేపు ఎమ్మెల్యేగా గెలుస్తాడా? మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ అనుమానం వచ్చిందేమో, అందుకే అన్పాపులర్ చెయ్యాలన్న కోణంలో ఆడదాన్ని అడ్డం పెట్టుకున్నారేమో అని నాకు అనిపించింది. నిజానికి చెప్పాల్సిందంటే ఆ సోదరికే కాదు, ఎవరికైనా ఒకటే మాట, మీకు కష్టం కలిగింది, బాధ కలిగింది, నష్టం కలిగింది, వెంటనే మీరు ప్రతిస్పందిస్తే ధర్మం ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే అందులో నిజం ఉండదు. 2022లో జరిగిన విషయాన్ని ఇప్పుడు అందులో నిజం ఉండదు. ఒకవేళ ఎంక్వైరీలు వేసినా ఏమేసినా నాలుగుకి కోవడం తప్ప దేనికి పనికి రావట్లా. సో దయచేసి రేపు శ్రీనివాస్ గౌడ్ గెలవడం ఖాయమని, ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వస్తుందని వాళ్ళకే అనుమానం వచ్చిందేమో, అందుకే ఈ రకంగా శ్రీనివాస్ గౌడ్ని దుమ్మెత్తిపోస్తున్నారేమో అని నేను అనుకున్నా. నిజానికి చెప్పాలంటే శ్రీనివాస్ గౌడ్ అనబడేటటువంటి మనిషి మంచి హ్యూమరస్ మనిషి, మంచి చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చక్కగా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇలాంటి కక్కుర్తి పడి పనులు చేసే మనిషి మాత్రం కాదు. అండర్లైన్ చేసుకోండి. అనవసరంగా శ్రీనివాస్ గౌడ్ని తప్పు పట్టద్దు. పార్టీలతో నాకేం పని? ఆ మనిషి వ్యక్తిత్వం తెలుసు, ఆ మనిషి ఎవడో తెలుసు, అందుకే చెప్తున్నాను. ఒకసారి చూసా, నేను తెలంగాణ భవన్ దగ్గర చూసా, అంతే, అంతమించి నాకు తెలియదు. కానీ నేను ఉన్న విషయం చెప్తున్నా, నా అనుమానాన్ని అడుగుతున్నా. మరి 2022-23 ఎప్పుడు జరిగిన ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా కామెంట్ చేశారు, కామెంట్ చేస్తే అప్పుడే సీరియస్గా హెచ్చరించారు ఆయనకని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఎందుకు మీరు తాత్సారం చేశారు? చలో ఓకే, ఐ విల్ అగ్రీ. గవర్నమెంట్ మారిందిగా, రేవంత్ రెడ్డి వచ్చేసారుగా, తొక్కి నారదీసేస్తాను అంటున్నాడుగా, నువ్వు అప్పుడు వెళ్ళి వెంటనే ఎందుకు చెప్పలా? అయిపోయేదిగా. ఏమని చెప్తారు? ప్రలోభాలకి, ప్రభావాలకి, ప్రమోదాలకి లోనైతే ఇలా 3-4 ఏళ్ల తర్వాత బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ ఆడపిల్ల ఎంత అల్లరవుతోంది, ఆ ప్రతిభ అనే ఆడపిల్ల అనవసరంగా పిచ్చి తల్లి ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది. గతంలో నా ప్రతిభకు సంబంధించి కానీ, టాలెంట్కి సంబంధించి కానీ పథకాలు సాధిస్తే రానంత అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క వీడియోని ఎందుకు వైరల్ చేస్తున్నారని ఆ పిల్ల తప్పు అయితే ఉంటుందని నేను అనుకోను. నేను చచ్చినా అనుకోను. ఆ పిల్లని ప్రోద్బలంతో ఏమన్నా అలా ప్రభావం చూపించారేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు నిజంగా ఇవాళ రేపు ఆడపిల్లలు ఎలా ఉన్నారు? తప్పు చేస్తే చెంపచెళ్ళు అనిపిస్తున్నారు, మీదపడి అక్కడికక్కడే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఆ రకంగా ఉన్నారు. ఎవరు ఏం అబలాలు కాదు ఇవాళ. కానీ ఈ బిడ్డ ఇలా చేసింది, ఇలా మాట్లాడింది, శ్రీనివాస్ గౌడ్ మీద ఇలా అన్నది అంటే మాత్రం దాని వెనక ఆ పిల్ల మాత్రమే కాదు, ఎవరి ప్రోద్బలం అన్నా ఉందేమో అనిపిస్తుంది. క్రీడాకారుని ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా శ్రీనివాస్ గౌడ్ పేరు మాజీ మంత్రి అని అదేనయ్యా. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ వస్తుంది, ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు, అయిపోయింది. మనం ఏదో ఒక పెంట తీసుకొచ్చి రాయకపోతే మన పోస్టర్ కూడా మిగలదు అని ఏమన్నా అనుమానాలు వచ్చాయేమో, వాళ్ళకి అభిప్రాయం వచ్చిందేమో, ఎలాగైనా శ్రీనివాస్ గౌడ్ని అల్లరి చేయాలనుకున్నారేమో, అందుకే ఇలా చేశారేమో అని ప్రజలు అనుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ అంటే ఏమిటో అందరికీ తెలుసు కదా.
ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు, చూస్తున్నాడు. ఎవరికి రాని నొప్పి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే పైన కనిపించేటటువంటి దెబ్బ కాదు, లోపల ఉన్న ప్రభావం ఏమిటి తెలుసుకునే విధంగా ఆ బిడ్డ వెనక ఎవరున్నారో తెలుసుకోండి, సరిపోతుంది. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎలా ఉండబోతున్నాయి? ఏముంది నాన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. రేపు అక్టోబర్ 21 దాకా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు ఉన్నాయనగా మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి మాట్లాడుకోవడం ఉపయోగం లేదు. ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు. చాలామంది అన్నారు ఈ ప్రభుత్వం కూలిపోతుందేమని, ఏమీ ఉండదు. చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెడుతుంది. మంత్రివర్గ విస్తరణలో కొత్త మొహాలు వస్తాయి, పాత మొహాలు పోతాయి. పార్టీ పరంగా ఒక రకమైనటువంటి మరో మెట్టు నవీన్ యాదవ్ ఎక్కుతాడు. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎలా ఉండబోతుంది? టీడీపీ, వైసీపీ చక్కగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అయినారు ఇంతవరకు. అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన దానికి హైకమాండ్ ఆదేశాలు వచ్చేయడంతో అన్నీ ఆపేశారు. ఇప్పుడు కాదు, ఎన్నికలప్పుడు చూసుకుందామని. అయితే కూటమిలో మాత్రం చక్కగా కొట్లాటలు, అరుచుకోవడాలు, మీద పడడాలు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ మీరు చూస్తారు. ఇంకా